హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళిపోవాలి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఓటీపీ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ అలాగ వస్తుంది. ఇందులోని నోటిఫికేషన్లో మనకి ఫిల్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేశాక చెక్ బాక్స్ డిక్లరేషన్ దగ్గర చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇలాగ మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో రెఫరెన్స్ ఐడి, నేము, ఫాదర్ నేము, ఈ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే ఓటీపీఆర్ ఐడి మన రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. మనం పర్సనల్ డీటెయిల్స్ అయిపోయాక నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఎస్ నో అని. అది మనం ఎంప్లాయ్ అయితే నో, ఎస్ అని, కాకపోతే నో అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రిటెన్షన్ టెంపరీ ఎంప్లాయీ అని అడుగుతుంది. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఎన్సీసీలోని ఇన్స్ట్రక్టర్గా పనిచేసావు లేదని అడుగుతుంది. ఎస్ నో అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, నో లేదైతే నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. ఎస్ నో అని. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైతే ఎస్ అని, అదర్ స్టేట్ వాళ్ళైతే నో అని క్లిక్ చేయండి. డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు అని అడుగుతుంది. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్ అని అడుగుతుంది. మీరు ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ ఎస్ పెడితేనే మీ రిజర్వేషన్ కింద కన్సిడర్ చేస్తారు. ఎస్ పెట్టకుండా నో పెడితే జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఆర్ యూ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో క్లిక్ చేయాలి. అలాగే ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అని అడుగుతుంది. మీ వైట్ కార్డ్ రేషన్ కార్డ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. చేసి నెంబర్ టైప్ చేయండి. ఓకే. అలాగే నెక్స్ట్ ఆర్ యూ డిబార్ ఫ్రమ్ ఎనీ యూపీఎస్సీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ పర్సన్ వచ్చి డిప్లొమా వల్ల నేను ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డిప్లొమా పెట్టాను. లేకపోతే ఇంటర్ పాస్ అయ్యి ఉంటే ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ హైయర్ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్. మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే వాటి యొక్క ప్రిఫరెన్స్ కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసి ప్రిఫరెన్స్ 1 ఇచ్చుకున్నాను. అప్పుడు యాడ్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సెకండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా సేమ్ అలాగే ఇచ్చుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డివిజన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నోటిఫికేషన్లో చూడండి ఏ రిజర్వేషన్కి ఏ జిల్లాలో ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయో చూసి ఆ యొక్క జిల్లాలు బేస్ చేసుకుని ప్రిఫరెన్స్ అనేది 1 నుంచి 13 వరకు ఇవ్వండి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా సేమ్ ఇలాగే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అలాగే నేను నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అందులోకి వెళ్ళి చూసుకోండి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ రిక్వైర్మెంట్లో ఎస్ క్లిక్ చేయండి. అక్కడ మీ హైట్ ఎంత, అలాగే మీ యొక్క బ్రీతింగ్ తీసుకున్నప్పుడు చెస్ట్ ఎంత వస్తుంది, అలాగే నార్మల్గా ఉన్నప్పుడు మీ చెస్ట్ ఎంత అనేది అక్కడ ఎంటర్ చేయాలి. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు మీ చెస్ట్ డిఫరెన్స్ మినిమం 5 ఉండాలి. ఓకే. నార్మల్ ఐ సైట్ దగ్గర ఎస్ అని క్లిక్ చేస్తుంది. ఒకవేళ నార్మల్ ఐ సైట్ అయితే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. మొత్తం 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3 మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో కిందకు వచ్చాక డిక్లరేషన్ దగ్గర చెక్ బాక్స్ ఇచ్చి ఓకే సేవ్ అండ్ సబ్మిట్ కొట్టండి. సేవ్ అండ్ సబ్మిట్ కొట్టాక ఇలాగ పాపప్ వస్తుంది. అప్లికేషన్ ఫీజు అంతా మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అన్ని కనిపిస్తాయి మీకు. నెక్స్ట్ కంటిన్యూ పేమెంట్ కొట్టండి. కంటిన్యూ పేమెంట్ కొట్టాక అప్లికేషన్ సబ్మిట్ అయిన వస్తుంది. ఇక్కడ పేమెంట్ అనేది మీరు ఎలా చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అయితే డెబిట్ కార్డు. నేను నెట్ బ్యాంకింగ్కి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేశాక నెట్ బ్యాంకింగ్ మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎస్బీఐకి సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేశాను. ప్రొసీడ్ టు పే క్లిక్ చేశాక మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్. సో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేశాక ఓటీపీ వస్తుంది మొబైల్కి, రిజిస్టర్ మొబైల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేయండి.
కన్ఫర్మ్ అయినట్టునే మనకి సక్సెస్ పేజ్ రావాలి. కానీ నాకు ఎర్రర్ వచ్చింది, యువర్ సెషన్ ఎక్స్పైర్ అని. మళ్ళీ లాగిన్ అవ్వండి. మళ్ళీ లాగిన్ అయితే చూడండి, ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయింది. సో ఇలాగ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అంటే ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చిందని మీకు రావాలని కాదు, మీకు సక్సెస్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా? ఇలాగ మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింకు, అలాగే నోటిఫికేషన్ PDF లింకు నేను కామెంట్ బాక్స్లోని మెసేజ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.